యోహాను రాసిన పత్రిక రెండవ పత్రిక మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన రెండవ పత్రిక 225 పేజీ అమ్మ. కొత్త నిబంధనలో 225 ప్రకటన గ్రంథానికి యోధా పత్రిక మొదటి 3 వచనాలు చదువుకున్నాను. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి చాలా యోహాను భక్తుడు ఈ మాట రాస్తున్నారు. ఒక ఆత్మీయ తల్లి గారు సంఘాన్ని నడిపిస్తున్నారు. మీ ఆత్మీయ తల్లి గారు లాగా సంఘాన్ని నడిపిస్తున్నారు. ఆ సంఘం గురించి రాస్తూ ఏర్పరచబడినదైన అమ్మగారికి, మీ మమ్మీ గారు ఆత్మీయ తల్లి గారు ఏర్పరచబడ్డారు, దేవుని చేత ఏర్పరచబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగున్నారు. ఈ థ్యాంక్స్ గివింగ్లోకి వెళ్ళే ముందు ఈ మాట పరిశుద్ధాత్మ తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది మామూలు సంఘం కాదు. ఏదో ఒక ఆలోచన కలిగి నేను కూడా నడిపిస్తాను అనేటువంటి సంఘం కాదు. చూసారండి, యోహాను భక్తులు ఏమన్నా, పెద్దనైనా నేను ఏర్పరచబడిన అమ్మగారికి, నెక్స్ట్ ఏముందమ్మా, ఆమె పిల్లలకు. ఎవరమ్మా పిల్లలు? ఎవరమ్మా పిల్లలు? అమ్మగారి పిల్లలు ఏమని చెప్పండి. ఆమె చూడండి బిడ్డ, శుభమని చెప్పి రాయినది నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజంగా ప్రేమించున్నాము అంటాడు. 3వ వచనంలో, సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరము సమాధానమును మనకు తోడుగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అసలైన మాట ఉంది. 4వ వచనం, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము మీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచున్నట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ఆమేన్. ఎంతగా మరి పెద్ద అయినటువంటి యోహాను గారు రాస్తున్నారు. అమ్మగారు నడిపిస్తున్న పిల్లలందరికీ కూడా వందనములు అని రాస్తున్నాడు. అదే కాకుండా అమ్మగారు నడిపించే పిల్లలు సత్యములో నడుస్తున్నారు, కరెక్ట్ అయినటువంటి మార్గంలో నడుస్తున్నారు, సరి అయినటువంటి మార్గంలో నడుస్తున్నారు. ఇది సంఘానికి చాలా మాదిరికరమైనటువంటి అమ్మగారి సంఘం. ఈ పత్రికలో, యోహాను రాసిన పత్రికలో రాయబడింది. మాదిరికరమైనటువంటి సంఘం, సత్యము. యేసుప్రభు వారు ఏం చెప్పారమ్మా, నేనే మార్గమును సత్యమును జీవమును. సత్య మార్గంలో నడిపిస్తున్నారు ఆ బిడ్డల్ని ఆత్మీయ తల్లి గారు. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యంలో కూడా 16వ రాజ్యంలో పౌలు గారు అనేక మందికి సేవలు, పౌలు గారికి సహకరించినటువంటి వారందరికీ కూడా, అలాగే పౌలు గారు ఆయా స్థలాలకు వెళ్ళి ఆయనకి చాలా భారము కలిగినటువంటి పరిచయాలు ఉన్నప్పుడు కొంతమందికి ఏర్పరచుకొని, చూసారండి, పీబే వీళ్ళందరికీ కూడా మరి సంఘాలు కూడా, నేను వచ్చేటప్పటికి బలపరచని సంఘాలని, నేను సంఘాలు చూసుకుంటూ వస్తాను, ఈ లోపల మీరు సంఘాన్ని బలపరచండి, సర్వసత్యంలోకి నడిపించండి అని చెప్పడం జరిగింది. ఆ ఆత్మీయ తండ్రి గారు లేకపోతే ఆ నాయకుడు చెప్పిన మాటకు లోబడి వాళ్ళందరూ కూడా సంఘాలను ఎంతగానో లూదియా కూడా సంఘాన్ని నడిపించింది. లూదియా ఏం చేసేది, అంతకుముందు వ్యాపారం చేసేది. రంగురంగుల పౌడర్స్, సున్నం అంటారు కదా, ముగ్గులు వేస్తారు కదా, అలాంటి పౌడర్స్ అమ్ముకునేది ఆమె. బిజినెస్ ఉమెన్ ఏం చేసింది, పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటే ఆమె హృదయం తెరవబడింది.
ఆమె ఇంటి వారందరూ రక్షణ పొందడమే కాకుండా చూసారండి, సంఘాన్ని పౌలు గారు చెప్పినట్లుగా సంఘం గురించి బాధ్యత తీసుకుని నడిపిస్తుంది. మీరు అందరూ కూడా ఈ ఆత్మీయతల్లి గారి సంఘాన్ని దేవుడు యొక్క దర్శనం బట్టి సంఘాన్ని నడిపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా సంఘాన్ని సహకరించే వారిగా తల్లిగారు సహకరించే వారు ఉండాలి. సంఘం అంటే ఏంటమ్మా? ఒక శరీరంలో అవయవాలు అందరూ కూడా దేవునికి స్తోత్రం కలుగుగా. చూసండి, చెయ్యి నేను చేయగలను, నీకు నాకు సంబంధం లేదు, కాలు అని అనుకోండి. కాలు అనుకుంటుంది, సరేలే చూద్దాం. చూసారండి, నేను ఒకసారి చెప్పాను, ఒకసారి ఇచ్చినప్పుడు ఒక కథ పుస్తకాల్లో ఉన్నాడు కథ, ఏమో గుర్తుందా? పొట్ట మీద స్ట్రైక్ చేసినాయి అంట కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా. మనమేమో చక్కగా అన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటే తినేసి చూసారండి ఈ పొట్టలాగా చూసారండి బలంగా ఉంటుంది. మనమేమో కష్టపడుతున్నాం, మనం ఎవరు పని చేయొద్దు, సహకరించొద్దు అని కాళ్ళు చేతులు అన్నీ కూడా అనుకున్నాయి అంటారు. చిన్నప్పుడు చదువుకున్నానండి కదా, మీకు అలాంటి కథలు ఇప్పుడు లేవు. ఈ కథ బయట కథ కాదు, పాఠ్య పుస్తకాల్లో ఉన్న కథే. స్ట్రైక్ చేసినాయి అంట. స్ట్రైక్ చేసేటప్పటికి ఒక రోజు 2 రోజుల తర్వాత కాళ్ళు చేతులు ఇక పని చేయట్లేదని బలహీనం అయిపోయింది అంట. ఏడు సిస్టర్ అంటుందంట ఎడంకాలు గుడికాలతో. ఏమంటుందమ్మా? ఏమ్మా ఏడు సిస్టర్, నాకు నీరసం ఉంది, నీకు నాకు నీరసం ఉంది, మరి గుడి చేయం ఎడం చేత ఏం బెదరు ఎలా ఉంది అంటే నాకేం నీరసం ఉంది, నాకు బెదరు నీరసం ఉంది అంటుందంట చెయ్యి. అప్పుడు కారణం తెలుసుకున్నాయి అంట. మనం చేతితో అన్నం పెట్టబట్టి ఆ పొట్ట బలంగా ఉండబట్టే, ఆ కడుపు బలంగా ఉండబట్టి మనం బలంగా ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాంటి పంతాలకు వెళ్ళొద్దు. పొట్ట వేరే కాళ్ళు చేతులు మేము వేరే అనుకోకూడదు. మనందరం ఈ శరీరం అవయవాలే, అన్నీ కలిసి ఉంటేనే మనం నడగలం, జీవించగలమని అనుకుని అంటాడు. ప్రభు కూడా చెప్పారు, పౌలు గారు కూడా చెప్పారు. సంఘము శరీరం అవయవాలన్నీ కూడా కలిసి పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చిటికినే ఏడుస్తుందంట. చిటికినే లేదమ్మ, చూపించండి. ఒక్కటే చూపించదు, చిటికినేలు ఏమా చిటికినేలు ఏడుస్తా కూర్చుందంట. చూసారండి, దీన్ని ఏంటంటారమ్మా? బొటన వేలు చూపుడు వేలు. ఇది చూపుడు వేలు, 2వ వేలు చూపుడు వేలు. ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఇలా చూపిస్తారు కదా, అది చూపుడు వేలు అంటారు. 3వది మధ్య వేలు, 4వది ఉంగరపు వేలు, 5వది చిటికిన వేలు. ఎవరు ఏడుస్తున్నారమ్మా? చిటికిన వేలు ఏడుస్తుందంట, కూర్చుని ఏడుస్తుందంట. దేవుడా నాకేంటి నాయనా ఇలాంటి అవమానం. ఈ మిగతా 4 ఏళ్ళంట, ఈ ఏళ్ళంటుందంట నేను ఎంత లావన్నా నీకేం తెలుసు అంటుందంట. ఈ ఏళ్ళేమో నేను చూపిస్తే కానీ నువ్వేం చేయలేవు అంటుందంట. మధ్య వేలేమో నా అంత పొడవు ఎవరు లేరు, ఓ చిటికినేలు నువ్వేంటి లెక్కలేం దాన్ని అంటుందంట. ఏమంటున్నాం చిటికిన వేలుతో? ఆ మధ్య వేలు నేను ఎంత పొడవు ఉన్నా నీకేం తెలుసు, చిటికినేలు నువ్వేం లెక్క మాకు అందంట. ఇవన్నీ అవమానాలు భరించలేక కూర్చొని ఏడుస్తుందంట. ఎవరమ్మ ఏడ్చేది? అర్థమవుతుంది కదా మీకు? అర్థం అవ్వాలని మధ్యలో ఈ కథ దేవుడు జ్ఞాపకం చేసేది. ఏడుస్తూ కూర్చుంటే మీరందరూ యెషదై మిరకల్ మినిస్ట్రీస్లో అవయవాలు అంతేగాని కాదా నేను చేయని, నాకు నీకు సంబంధం లేదు, నువ్వు కుర్చీలు మడత పెడితే మడత పెట్టు, లేకపోతే ఒకదాని మీద పెట్టు, నేను మాటలు చేయను అనుకుంటూ కుదరదు. కలిసి చేయాలి. 133వ కీర్తన 1వ వచనంలో ఏముంటుందమ్మా? సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము. 6వ వచనం ఆఖరి వచనంలో ఏముందమ్మా? అచ్చట శాశ్వత జీవమును ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు కావాలా? పక్కన వాళ్ళు చెప్పండి, నీకు ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలా? అయితే మనం ఐక్యతగా ఉండాలని చెప్పండి. మళ్ళీ వెళ్దాం, ఏడుస్తున్నాడు దగ్గరికి వెళ్దాం. ఎవరు ఏడ్చేది?
చిటికినేలు. ఏమని ఏడుస్తుందమ్మా? ఏడుస్తుందంట. నాకేంటి కష్టాలు దేవుడా, నాకేంటి బాధలు దేవుడా, వీళ్ళందరూ ఏంటి, నా తోటి వాళ్ళందరూ ఇలా నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. అప్పుడు దేవుడికి మొరపెడితే దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను చిటికి నీళ్ళని ఎవరు కూడా నన్ను సరిగ్గా చూడటం లేదు, అందరూ కూడా హేళన చేస్తున్నారు, చిటికి నీళ్ళుగా నన్ను ఎందుకు చేసావు, ఆ మధ్య పొడవ వేలుగాను ఆ బొటన వేలుగాను లావుగా ఉంది బొటన వేలు, అలా చేయాల్సింది నన్ను ఎందుకు అలా చేసావు. మీరు కూడా కష్టాలు దేవుళ్ళో రాకముందు కష్టాలు వచ్చేప్పుడు అనుకున్నారు మాట, నాకేంటి నాయన, నా కుటుంబం ఎలా అయిపోయింది, నా జీవితం ఎలా అయిపోయింది, నాకేంటి బాధలు, ఇలా పరిస్థితులు ఏంటి. ఇప్పుడు అనుకోవద్దు, దేవుళ్ళలోకి వచ్చారు, దేవుడికి స్తోత్రం. ఎవరమ్మా ఏడ్చేది? ఎవరమ్మా బాబు చెప్పండి, ఎవరమ్మా? చిటికినేలు. మరి చూపించండి, ఏడ్చేది ఎవరు? చిటికినేలు. అమ్మ చిటికినేలు అని చూపించి అంత పడమంది అంటమ్మ, చిటికినేలా? స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సంతోషం, సన్నిధిలో సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఇంటి దగ్గర బాధలు ఉంటాయి, దేవుని మందిరానికి వస్తే, సహవాసం వస్తే ఆ మాటలు, దేవుని మాటలు మన బయటకు వస్తాయి. ఇప్పుడు ఏమైంది? ఏడుస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడా అని మొరపెడుతుంది కదా, దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. చాలాసార్లు 1-2 సార్లు చెప్పాను, ఇక్కడ ఎవరు గుర్తుందో లేదో, మరి ఏమో గుర్తుందా? మర్చిపోయారా? దేవుని మాట మర్చిపోతారు, కానీ ఆవిడ ఏముందో మర్చిపోరు. ఓకే, చాలా మంచోళ్ళు. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు చాలా మంచిదని బాబు, మంచిది. तुम अच्छा है అని చెప్పండి. अच्छा है, अच्छा है, बहुत చెప్పండి, बहुत अच्छा है, मेरा प्यारी बहन. మాట్లాడక बहुत अच्छा है, बहुत अच्छा है. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? చిటికినేల దగ్గర ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు, ప్రత్యక్షమయ్యారు. ఎందుకు ఏడుస్తున్నాం అని చెప్పిందంట బాధలని. వాళ్ళు ఎన్ని ఏమనుకున్నా కానీ మేము పట్టించుకోము. పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరు ఏమనుకున్నా కానీ పట్టించుకోము. ఎన్ని పనులు చేసినా ఏళ్ళు, నా ఆశీర్వాదాలు పొందాలంటే, నాకు నమస్కారం పెట్టాలంటే నువ్వు లేకపోతే అవదో. నువ్వు చిన్నదాన్ని అంటున్నారు వాళ్ళు, నువ్వు లేకపోతే అవదో. నమస్కారం పెట్టండి ఒకసారి దేవునికి, చిటికి నీళ్ళు మడిసేసి పెట్టండి. చిటికి పాప పెట్టలేకపోతుంది అమ్మా. చూసారా, నేను చూసినప్పుడు ఇలా అన్నా మళ్ళీ తీసేస్తున్నారంట. ఏమో అవుతుందా? అవదు, అవదు. పౌలు గారు వాక్యాన్ని బోధించినప్పుడు ఒక చిటికి నీళ్ళు ఉంది అక్కడ, చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. ఈ మాట తర్వాత మనం స్తుతిపోవటం వాక్యంలోకి వెళ్దాం. అయితే కొందరు మనుషులు ఎవరినమ్మా? పౌలు గారు. చూసారమ్మా, ఆయన వాక్యం చెప్తుంటే యేసు ప్రభు వారు సజీవంగా లేచాడు, ఆయన పునరుత్థానం, దేవుడు మరణాన్ని జయించి లేచారు అంటే, మిగతా వాళ్ళకి దేవుళ్ళు సరిగ్గా లేక నామకార్థంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎగతాళిగా ఉందన్నమాట. ఎగతాళి ఉండి, ఏంటి కొత్త చేస్తున్నావు, మాకు కొత్త విషయాలు చెప్తున్నావు అని హేళన చేస్తూ ఉంటే, ఇలాంటి బాధ మేము ఎప్పుడు లేదు, చచ్చిపోయిన వాళ్ళు ఎప్పుడు లేచినట్టు ఎక్కడ లేవు కదా, దాఖలా లేదు చరిత్రలో అని వాళ్ళు దేవుని అంత సరిగా నమ్మకం లేక హేళన చేసి వెళ్ళిపోయారంట పౌలు గారు బోధిస్తూ ఉంటే. చూసారండి, అయితే కొందరు మనుషులు అతన్ని అంటే పౌలు గారిని హత్తుకుని నివసించింది. వారిలో అరియోపగీతుడైన దియోనుసియు, తర్వాత దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరి కొందరు. దమరి అనేటువంటి ఒక స్త్రీ ఉంది, ఆ పేరేంటమ్మా? దమరి. ఇదివరకు ఒకసారి కూడా చెప్పాను ఆ మాట, దమరి గురించి, మర్చిపోతున్నారు ఎప్పుడు. దమరి, ఆ దమరి అనేటువంటి స్త్రీ ఏం చేసిందంటే,
ఎవరు వెళ్ళిపోయినా కానీ దైవ సేవకుడు నేను విడిచిపెట్టాను. ఆయన మాటలు యథార్థం, ఆయన మాటలు చెప్పే మాటలు కరెక్టే, నా హృదయంలో నాకు తెలుస్తుంది. ఏమా ఎవరైనా చెప్పే మాటలు కరెక్టో కాదు ఎవరు తెలుస్తాయి? మా హృదయంలో ఆ పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షి ద్వారా మనకు అందిస్తారు. ఇదిగో ఆ సేవకురాలు చెప్పే మాట కరెక్ట్, ఆ మార్గం కరెక్ట్, ఆ బోధ కరెక్ట్, అవి కరెక్ట్, పిలుపు కరెక్ట్, అన్నీ కరెక్ట్. అందరూ వెళ్ళిపోతుంటే ఈ దమరితో వాళ్ళందరూ అన్నారంట, నువ్వు కూడా రాకపోతే నీకు రేషన్ కార్డు కట్ అన్నారంట. రేషన్ కార్డు కట్ అయినా కానీ నేను మాత్రం మా అన్నం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కోపం వచ్చేసిందంట అక్కడ వాళ్ళకి. నువ్వు మేము చెప్పినట్టు పౌలు గారిని ఆ సేవకుని విడిచిపెట్టి మా దగ్గరికి రాకపోతే నీకు హౌస్ సైట్ కట్ అన్నారంట. ఏంటి కట్టమ్మా? ఇళ్ల స్థలం కట్ అన్నారంట. ఇళ్ల స్థలం కట్ అయినా నాకేం పర్లేదు, ఇక్కడ కట్ అయితే అక్కడ నాకు పరలోక రాజ్యం అన్నీ ఉంటాయి. రేషన్ కార్డు బియ్యం కట్ అన్నారంట. బియ్యం కట్ అయినా ఏం పర్లేదు, దేవుడు నన్ను పోషిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆ గమనించి చెప్పిన సాక్ష్యం అది. ఏది ఎవరేమన్నా కానీ ఏం పట్టించుకోవాలా, ఆ దైవ సేవకుడు చెప్పిన మాటలు కరెక్ట్ అని దైవ సేవకుడు వెంబడించింది. దమరి అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీషులో ఆ పేరుకి అర్థం లిటిల్ అని అర్థం. లిటిల్ అంటే చిన్నది, చిన్నది. చిన్నది అంటే వయసులో చిన్నదని కాదు, సమాజంలో చిన్నది. అంటే చిన్న చూపు చూస్తున్నారు ఆవిడ, అందుకే చిన్నది అన్నమాట. అంటే ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఏంటంటే నన్ను చిన్న చూపు చూస్తున్నారు అంటారు కదా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ దమరి ఆ సేవకుని మాటలు విని ఈ దైవ సేవకుడు చెప్పేది కరెక్ట్, యథార్థమైనటువంటి నా మనసులో నాకు అది నా మనస్సాక్షి తెలియజేస్తుంది. మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఏది ఇవ్వకపోయినా పర్లేదు, ఈ ఊర్లో సమాజం నుంచి వెలివేసినా కానీ పర్లేదు, నాకు ఆ దైవ సేవకునితో నేను ఫాలో అవుతాను, వెంబడిస్తాను, ఆ మాటలు నేను నమ్ముతున్నాను అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, రకరకాలుగా ఈ దేవుని రాకడ సమీపం కొడుతున్నప్పుడు విశ్వాసంలో స్థిరపడుతున్నటువంటి వారిని చెదరగొట్టడానికి సాతానుడు, పేతురు ఏం రాశాడమ్మా పేతురు పత్రికలో, సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతుందా అని తిరుగుతున్నాడంట. ఇంటింట తిరుగుతున్నాడంట. అంటే దీని అర్థమే అప్పుడు భాష తిరగటం, ఇప్పుడు భాష అంటే ఫోనులు చేస్తున్నాడు అన్నమాట సాతానుడు. ఇప్పుడు భాష ప్రస్తుతం లాంగ్వేజ్, టెక్నికల్ లాంగ్వేజ్ మారిపోయినాయి కదా. ఇదివరకు ల్యాండ్ ఫోన్లు ఉండే కదమ్మా, ల్యాండ్ లైన్లే ఉండే ఫోన్లు. ఆ టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ లైన్ ఫోన్లు. ఇప్పుడు అవన్నీ పోయినాయి, సెల్ ఫోన్లు వచ్చేసింది. చూసండి, కాలం మారిపోయింది. అప్పుడు సాతాను ఇంటింట తిరిగేటప్పుడు ఫోన్ పట్టుకుని ఇంటింట తిరుగుతున్నాడేమో సాతాను. జాగ్రత్త సోమా. ఎందుకని? ఏర్పరచబడినటువంటి వారిని, సన్మార్గంలో నడుస్తున్నటువంటి వారిని, సరి అయినటువంటి వాక్య మార్గంలో నడుస్తున్నటువంటి వారిని లాగాలి అని. సాతాను పని ఎప్పుడు కూడా బయటికి లాగటమే. సాతాను పని ఎప్పుడు కూడా దేవుని పని చెడగొట్టడమే పని. మీరు ఎక్కడైనా చరిత్ర ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం 66 పుస్తకాలు ఎక్కడ చదివినా కానీ సాతాను చేసే పని ఏంటంటే దేవుని పరిచయం చెడగొట్టడం, దేవుని సేవకు వ్యతిరేకంగా, దేవుని సంఘాలకు వ్యతిరేకంగా పనిచేయడం అన్నమాట సాతాను తంత్రం. కాబట్టి పౌలు గారు అంటాడు ఎఫెసు సంఘానికి, సాతాను తంత్రము ఎరిగినటువంటి వారు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఎరగనటువంటి వారు ఉండకూడదు. ఈ ఎఫెసు సంఘస్థులారా అంటున్నాడు. సాతాను రకరకాల వలలేస్తూ ఉంటాడు, బాణాలు వేస్తూ ఉంటాడు, రకరకాల ఆయుధాలు వదులుతూ ఉంటాడు ఆడు సాతాను మన మీదకి. ఐ డోంట్ కేర్ అన్నాడు. ఐ డోంట్ కేర్. సాతాను ఎన్ని తంత్రాలు కొట్టి సాతానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఐ డోంట్ కేర్. కాబట్టి దమరి అనేటువంటి సమాజంలో లెక్కలేనటువంటి, ఎవరికి లెక్కలేనటువంటి ఆమె నిలబడిందంట, దేవుని కొరకు నిలబడిందంట. ఆ పేరుకి అర్థం అలాగుంది, ఆమె సమాజం ఉన్న పరిస్థితులు కూడా అర్థం ఉన్నాయి. ఈ పేరుకి అర్థం ఏంటంటే, నేను ఇప్పుడు కూడా ఈ పేర్లు బైబిల్ కనబడినప్పుడు ఆ పేరుకి అర్థం ఏముందని చూసారండి. గ్రీకు, క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది కదా.
పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో రాయబడింది. ఈ 2 భాషల నుంచి తర్వాత బైబుల్, ఇంగ్లీష్ బైబుల్ వచ్చింది, తర్వాత తెలుగు బైబుల్ వచ్చింది ట్రాన్స్లేషన్. కాబట్టి మనకు తెలుగులో ఉన్నటువంటి అర్థాలు అర్థం కావు. ఇంగ్లీష్ బైబుల్ చదవగలిగిన వాళ్ళు చదివితే ఇంగ్లీష్లో కరెక్ట్గా అర్థాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరి 127వ కీర్తనలో కొడుకులు ఎంతమందికి ఉన్నారు? చదువు చూపించండి. కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు అమ్మ చూపించారు, నిద్రపోతాను కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, అప్పుడు దించండి. కూతురు ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, ట్రాన్స్లేషన్ ఎలా సరిగ్గా లేదంటే ప్రియబిడ్డల 127వ కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని ఉంది కదా, తెలుగులో ఉంది కదా. అది పట్టుకుని కుమారులు ఉంటేనే వాళ్ళకి ఆశీర్వాదం. ఇంకా హైందవ భాషలో చెప్పండి, కొడుకులు ఉంటేనే స్వర్గం, కొడుకులు లేకపోతే స్వర్గం లేదంటూ ఉంటారు. ఇంగ్లీష్ బైబుల్ తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అదే మాట 127వ కీర్తన ఉందా ఇంగ్లీష్ బైబుల్? చదువమ్మా 127. అది చదువు. అది ఇంగ్లీష్ తేలిగా అనుకుంటున్నాను, కొన్ని బైబుల్స్ అంటాయి కదా. ఓకే ఓకే, ఇంగ్లీష్ బైబుల్ అమ్మా, ఇంగ్లీష్ హిందీ బైబుల్ కూడా తెచ్చుకోండి, వచ్చేసాయి నెక్స్ట్ టైం. మీకు కావాలంటే మీ మమ్మీ గారు కొనిస్తారు. ఎందుకు కొనిస్తారు? తలకింద పెట్టుకుని పడుకోవటానికి కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాన్ని ఏంటమ్మా పాట రాదు మీకు? కృష్ణా జిల్లా వాళ్ళకి రాదా? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, అదే మొదలమ్మా కరెక్టే. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ఇంటింట తలుపు తట్టి, దీక్షతో నలుపు కట్టి, యేసయ్య మాటే చెప్పమ్మా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని మా మమ్మీ గారితో ప్రతి ఒక్కరు సేవలు చూసారమ్మా. మెరకల్ సైన్యం మీరందరూ, దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎల్షదాయి మెరకల్ సైన్యం అని చెప్పండి. ఆమేన్ ఆమేన్. సంఘం అంటే ఎలా ఉండాలి? పరమగీతంలో ఏముంటుంది సంఘం గురించి? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఇంటి ఎవరు? తమ సంఘం ఎలా ఉంది? పరమగీతంలో ప్రియుడు అంటున్నాడు వ్యూహిత. చెప్పండి అందరు కూడా, నోరు తిరగాలి గట్టిగా. నోరు తిరగాలంటే ఏం చేయాలమ్మా? చికెన్ తగ్గించాలి. ఇట్లా అంటున్నాను నేను, ఏమనుకోవద్దమ్మా. అది కూడా తినండి, ఏమనుకోవాలి. అది లేకపోతే ఎలాగంటే డాడీ గారు అలా చెప్తారు అని మనసులో అనుకున్నాను. ఏమనుకున్నావు నువ్వు? వ్యూహ్యత. ఒకసారి నేను చెప్తాను, మీతో చెప్పేస్తాను, కరెక్ట్గా చెప్తారు లేదు. మీకు అప్పుడప్పుడు పరీక్ష కూడా పెడతా ఉండాలి, మన నాలుగు తిరుగుతూ ఉండాలి, మనవాడు దేవునితో. వ్యూహిత సైన్య సమభేకర రూపిణియగు ఈమె ఎవరు? ఆమె ఎవరమ్మా? సంఘం. ఎలా ఉందమ్మా సంఘం? ఎలా ఉండాలి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అక్కడక్కడ వాతావరణం చెప్పేటప్పుడు చంద్రమాలు చినుకులు బండి అంటారు కదా, ఇక్కడ వ్యూ ఈత అంటే ఇంకొక సైన్య అంటారు, ఇంకొక సమభేకర అంటున్నారు. పరమగీతంలో జ్ఞానశీలము చక్కగా వివరించాడు ప్రియుడు. సంఘం అంటే ఏంటమ్మా? వ్యూహిత సైన్య సమభేకర రూపిణి ఈమె ఎవరు? నేను ఏజెన్సీ వెళ్ళేటప్పుడు మమ్మీ గారు పిఠాపురం ఉన్నప్పుడు నేను ఏజెన్సీ వెళ్తాను. నాతో పాటు ఆటోను కొంతమంది స్త్రీలు కూడా ఎక్కుతారు. వాళ్ళకి ఆ ఏజెన్సీ వెళ్ళే వరకు కూడా ఇలాంటివి చెప్పిస్తూ ఉంటాను. చెప్పండి అమ్మ, యోగిత సైన్య సమభేకర రూపిణి ఈమె ఎవరు? చెప్పండి అమ్మ అంటే బాబు డాడీ గారు మనం ఆరితేరట్లేదు. మేము ఆదివారం అడగండి మళ్ళీ. సంఘం ఎలా ఉండాలమ్మా?
మొదట వ్యూహిత. వ్యూహిత స్ట్రాటజీ, ఇంగ్లీష్లో ఏముందంటే స్ట్రాటజీ, వ్యూహిత. వ్యూహిత అంటే అర్థం ఏంటంటే యుద్ధానికి వెళ్ళేవాడు ఒక ప్లాన్ ఉంటుంది. ఎట్లా వెళ్తే యుద్ధంలో జయం పొందుతాం, డైరెక్ట్గా వెళ్ళాలా, వెనక నుంచి వెళ్ళాలా, లేదా ఎక్కడి నుంచి వెళ్ళాలి, అప్పుడు ఆగి వెళ్ళాలా, లేదా ఇప్పుడే వెళ్ళిపోవాలా అని ఒక ఉద్దేశం. వ్యూహిత అంటే ఒక ఉద్దేశం అన్నమాట. దాన్ని ఏంటంటే స్ట్రాటజీ అంటే వ్యూహం. వ్యూహం, యుద్ధంలోకి వెళ్ళేవాడు ఒక వ్యూహం కలిగి ఉంటారు, ఎట్లా వెళ్ళాలి ఏంటది. అంతేగాని సంఘం ఎలా ఉండాలి, ఒక వ్యూహాన్ని కలిగి ఉండాలి, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అంతేగాని గుడ్డెద్దు చేనులో పడినట్టు వెళ్ళిపోకూడదు. ఎవరు రమ్మంటే అక్కడికి అట్లా వెళ్ళిపోకూడదు. దమరి ఏం చేసినామా, నాకు రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, దేవానికి స్తోత్రం. నాకు ఇళ్ల స్థలం రాకపోయినా పర్వాలేదు, దేవానికి స్తోత్రం అంటుంది. చూసారండి, నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు ఉన్నారు, నా సేవకులు ఉన్నారు, నేను నా సేవకుల పక్షాన్ని నిలబడతా. మీరందరూ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోండి. ఆ ఊరోళ్ళందరూ బెదిరించారు, వెళ్ళేస్తాను అన్నారేమో ఊరోళ్ళందరూ. నన్ను వెళ్ళేసినాక నేను పర్వాలేదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలంలో స్థితికూటం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచన. 77వ కీర్తనలోనికి మనం వెళదాం. 77వ కీర్తనలోనికి మనం వెళదాం. 77వ కీర్తనలోనికి అమ్మ 77వ కీర్తన 11, 12, 13, 14 వచనాలు చదువుదాం. యెహోవా చేసిన కార్యములను, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను, నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ కీర్తన ఎవరు రాశారు? కీర్తన చదివినప్పుడు ఆ పైన ఎవరు రాశారో పేర్లు ఉంటాయి. కొన్ని కీర్తన పేర్లు లేవనుకోండి, దానికి ఇంకా ముందుకు వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. ఆ పైన ఎవరు రాశారు, ఆయన రాసిన కీర్తనలే వస్తాయి, పేర్లు ఉండవు మళ్ళీ కింద. ఈ కీర్తన 77 ఎవరు రాశారమ్మా? ఆసాపు. చూసండి, తెలుసుకోవడం మంచిది, ఎవరు రాశారు ఏంటని. అన్నీ దావీదు కీర్తనలు కాదు. 150 కీర్తనలు, దగ్గర 80 కీర్తనలు దావీదు రాశాడు. అంతేగాని ఎక్కువ కీర్తనలు దావీదు రాశాడు కాబట్టి దావీదు కీర్తనలు అంటారు. కొన్ని మోషే రాశాడు, కొన్ని సొలొమోను రాశాడు, కొన్ని ఆసాపు రాశాడు. ఆసాపు అంటే ఆసాపు డైరెక్ట్గా రాయాల. ఆసాపు ఎవరంటే ప్రియబిడ్డలారా, దేవుని మందిరములో ఒక లేవీయుడు. దేవుని మందిరములో దావీదు ఏం చేశాడంటే ఆసాపుని అలాగే లేవీయులు ముగ్గురిని దేవుని మందిరంలో ఆరాధన చేయడానికి పెట్టాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆసాపు ఎవరంటే వర్షిప్ లీడర్, ఆరాధన చేసేవాడు అన్నమాట. దేవుని మందిరంలో ఆరాధన చేసేవాడు, పాటలు రాసేవాడు. ఇప్పుడు 77వ కీర్తన దావీదు చెప్తూ ఉంటే ఆసాపు రాస్తున్నాడు అన్నమాట. ఆసాపు రాస్తున్నాడు, రైటర్ అన్నమాట. రైటర్. He was a Levite singer, prophet and poet. ప్రాఫెట్ కూడా, ప్రవక్త కూడా, పాటలు పాడేవాడు, ఆరాధన చేసేవాడు, ప్రవక్త, పాటలు రచించేవాడు. ఇవన్నీ కూడా ఈ కీర్తనలన్నీ కూడా, కీర్తన అంటే కీర్తనే. మనం ఏం చేస్తామంటే కీర్తన అనగానే చదువుతాం. అసలు కీర్తన అంటే చదువుతారా ఎవరన్నా? ఏమో చదువుతారా? రాత్రి ఆరాధన పాడే రాజా 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 యెహోవా షలోమ్
శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా, శాంతిని ఇచ్చువాడవే. పాడారా చదివారా? మరి అది పాట, అది కీర్తన పాడారు. అంతేగాని మనం ఈ కీర్తనలు అనగానే కీర్తనలు ఏంటంటే చదువుతాం మనం. రాత్రి కూడా మరి ఆ పాలు అండ్ ఆ జోషి యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ అది చదివారా? ఏమ్మా రాత్రి వచ్చిన వాళ్ళు ఒకసారి చేసి చూపించండి పైకి. ఈ కీర్తనలో ఈ 11వ వచనంలో ఒక చక్కని మాట, ఈ స్తుతి పూట థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టడం అనేది చాలా ఆశీర్వాదకరం. మన ఈ మధ్య వెంటనే సడన్గా ఫోన్ చేసి 5వ తారీఖు, ఈ నెలలోనే 5వ తారీఖు మా పాస్టర్ గారి యొక్క చెల్లి వాళ్ళు చిత్తూరు జిల్లాలో నడిగడ్డ అనేటువంటి స్థలంలో పరిచర్య చేస్తున్నారు. ఆయన మనకి విజయవాడ, గుంటూరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా చేశాడు. ఆయన వడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా చేశాడు. తర్వాత సేవ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సడన్గా స్తుతి కూటం పెట్టారు 5వ తారీఖు నుంచి. వెంటనే ఒక రోజు ముందు చెప్పారు స్తుతి కూటం పెట్టి, మేము స్తుతి కూటం పెట్టుకుని ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్ళు తలంచుకొని మేము ఆ మరుసటి రోజు చిత్తూరు జిల్లా నడిగడ్డ వెళ్ళిపోతాం. బాబుగారు మీరు వచ్చి స్తుతి కూటం పెట్టాలి, మళ్ళీ మేము 1వ తారీఖునే జనవరి 1వ తారీఖు తర్వాతే వస్తాము. కాబట్టి ఈ సంవత్సరం చేసిన వెళ్ళి ఇప్పుడే మేము స్తుతి కూటం పెట్టుకోవాలి. దైవ సేవకుని పిలిపించి మరి మమ్మీ గారు స్తుతి కూటం అని చెప్పగానే నిజంగా ఈ ఆలోచన చాలా గొప్పది. దేవుడు చేసిన మేళ్ళు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేని గురించి స్తుతి కూటం పెట్టాలి? మమ్మీ గారు స్తుతి కూటం పెట్టారు, దేవుని మహిమ పరుస్తున్నారు. ఇక సంఘం వాళ్ళు స్తుతి కూటం పెట్టుకోవడానికి దేవుడు ఏం చేయలేదా మీకు? ఏం చేశారా లేదా? మరి మీరేం స్తుతి కూటం పెట్టుకోరు? మీరు దేవుని స్తుతించరా? కృతజ్ఞులు ఉంటారంట. కృతజ్ఞులు వేరు, కృతజ్ఞత కలిగినటువంటి వారు వేరు. రెండు ఒకే రకం ఉన్నాయి మాటలు. కృతజ్ఞతలు అంటే ఎవరంటే కృతజ్ఞత లేని వారు. దేవుడు ఎన్ని మేలు చేసినాక మర్చిపోయే వాళ్ళు కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞత భావం కలిగినటువంటి కృతజ్ఞతలు చెల్లించేవాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడు, దేవుని ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. చూడు ప్రియబిడ్డలారా, మా మమ్మీ గారు స్తుతి కూటం పెట్టారు అనుకుంటున్నారు. మీ జీవితం చేయలేదా స్తుతి కూటం? అమ్మా మీరు కూర్చున్నటువంటి ఈ పరదాన్ని ఎవరిచ్చారు? ఏమ్మా మనం కట్టుకున్న వస్త్రాలు ఎవరిచ్చారు? ఏమ్మా ఈ చేతులు ఎవరిచ్చారు? ఈ కాళ్ళు ఎవరిచ్చారు? ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇక్కడ తాగడానికి టీ మంచినీళ్ళు ఎవరిస్తారు? మంచినీళ్ళు ఎవరిచ్చారమ్మా? ఏమా మంచినీళ్ళు దేవుడు ఇచ్చింది, మనం తెచ్చుకున్నాం. దేవుడి స్తోత్రం. మనకున్నటువంటి బలం ఎవరిచ్చారు? ఆరోగ్యం ఎవరిచ్చారు? నేనే చెప్పుకుంటున్నాను, మిగతా చివరి మాట మాత్రం మాట్లాడుతున్నాను. దేవుడు ఇచ్చారు, దేవుడు ఇచ్చారు. మీరు కూడా చెప్పండి అమ్మా, ఏమిచ్చారు? మాట్లాడటానికి నోరిచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. చూడటానికి కళ్ళు ఇచ్చారు, వినటానికి చెవులు ఇచ్చారు, తినటానికి నారికిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా చెప్పారు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత నిలువ నీడగా ఉండడానికి ఈ గృహం ఇచ్చే ప్రభుని స్తోత్రం అన్నారా? ఎప్పుడమ్మా అన్నావమ్మా? దేవుడు దీవించింది కదా. త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం చెప్పండి, కేవలం నీదేనయ్యా. నాకు ఉన్న ఈ బలం, బలం చెప్పిందా? నాకు ఉన్న ఈ బలం కారణమా
త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం వేసుకున్న జోళ్ళు గమనించారమ్మా. చేతికి తగిలించుకున్న బ్యాగ్ ఎవరిచ్చారమ్మా? ఇంకా చెప్పండి. డబ్బులు పెట్టుకుంటున్నా నా పర్సు, ఇంట్లో ఉన్న టీవీ, బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషను, డబ్బులు బట్టలు దాచుకోవడానికి బీరువా, కేవలం చెప్పండి అమ్మా, చివరి మాటలు చెప్పండి. కేవలం నీనే అన్న చెప్పాలి. నేను వెళుతున్న ఈ బండి వేసి వచ్చారా? దానికి పోయిస్తున్న పెట్రోలు, ఎండ కాసినప్పుడు వేసుకుంటున్న ఆ గొడుగు, చలి వేస్తున్నప్పుడు వేసుకుంటున్న ఆ స్వెటర్, కేవలం కోరస్ బాగా పాడుతున్నారు, మిగతా ఏమి చెప్పట్లేదు. నాదంటూ లోకాన ఏది లేదయ్యా అన్నమ్మ, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. కొంతమంది ఇల్లు కట్టించి యెహోవా ఈ గృహానికి అధిపతి అని వాక్యం మాత్రం పెడతారు, కానీ చూసారండి పైన చూసేటప్పటికి చూసండి శాంతి నిలయం ఆవిడ పేరు పెట్టేసామండి, ఇంటి పేరు. వాక్యం మాత్రం యెహోవా ఈ గృహాధిపతి, పైన మాత్రం వాళ్ళ ఇంట్లో పేరు అన్నమాట. వాళ్ళు ఉంటారు నా నిలయం అంట. ఎవరిచ్చింది గృహం మనకిస్తే? ఎవరిచ్చింది గృహం అమ్మా? ఆయన ఇవ్వలేదు. అందుకే ఈ కీర్తనకారుడు 77వ కీర్తనలో 11వ వచనం ఏమంటాడు? యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. ఐ రిమెంబర్, మనసునకు తెచ్చు, రిమెంబర్ ఇన్ మై మైండ్, నా మనసులోకి తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు చేసిన కార్యాలు, పూర్వం చేసిన కార్యాలు. నిజంగా కృతజ్ఞత కలిగినటువంటి వాడు ఈ సంవత్సరం రాకముందే కృతజ్ఞత కోటాన్ని పెట్టుకుని దేవుని మహిమపరచాలి. ఏదో అమ్మగారు మమ్మీ గారు పెట్టి కృతజ్ఞత కోటం పెట్టారని సర్ది పెట్టుకోవటం కాదు. చూసారండి, నేను చాలాసార్లు చెప్పాను ఒక ఆవిడ గురించి. పిఠాపురంలో మా జార్జి గారి వీధిలో లక్ష్మి అని ఒక ఆవిడ ఉంటారు, బొమ్మిడి లక్ష్మి. ఆవిడకి భర్త చనిపోయారు. ఆవిడ ఏం చేస్తుందంటే, 3 ఆడపిల్లలు ఆవిడ, పెళ్ళిళ్ళు అయిపోయి. ఆవిడ ఏం చేస్తుందంటే చాట్ అమ్ముతారు కదమ్మా, చాట్ తెలుసా? ఈ బాదీపూరి కాకుండా చాట్, అది శనగలు అవన్నీ కూడా అమ్ముతారు కదా, చాట్. అది అమ్ముతూ ఒక బండి ఉంటుంది, ఆ బండి మీద అమ్ముతూ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద జీవనోపాధి చేస్తూ ఉంటారు. అయితే ఒక సంవత్సరము సడన్గా 30వ తారీఖున, డిసెంబర్ 30వ తారీఖుని చర్చి దగ్గరికి వచ్చింది. మా దగ్గరికి వచ్చి, డాడీ గారు రేపుతో ఈ సంవత్సరం అయిపోద్దండి. నేను ఏమైనా సరే ఈ సంవత్సరం అవ్వకముందే నా కుటుంబంలో, నా జీవితంలో, బిడ్డల జీవితంలో దేవుడు చేసిన మేలు గురించి కృతజ్ఞత కూటం పెట్టుకోవాలండి. రేపుతో అయిపోద్ది సంవత్సరం. ఈ సంవత్సరం చేసిన మేలు ఈ సంవత్సరమే చెప్పాలి, నేను సాక్ష్యం చెప్పుకోవాలి. ఆ మాట చెప్పగానే నాకు చాలా దుఃఖం వచ్చింది. ఒక పేదరాలు ఆ బండి, ఆ చాట అమ్మితే కానీ జీవనోపాధి లేదు. కానీ ఆమె హృదయంలో గొప్ప ఆశ. ఏమ్మా, ఆవిడంటే మీరు ఎంత శ్రేష్ఠులు,
మరి మీరు కృతజ్ఞత కూటాన్ని పెట్టుకుంటున్నారా? మా అమ్మగారు పెడితే వచ్చి కూర్చుని వెళ్ళటం అది మంచిది కాదు. మీరు కూడా ఆలోచించాలి. దేవుడు మా బిడ్డల విషయం, మా కుటుంబ విషయంలో ఈ సంవత్సరం 365 రోజులు ఇంటూ 3 సార్లు తింటున్నారమ్మా టిఫిన్తో. టిఫిన్తో పాటు 3 సార్లు తింటారు కదా. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. మినిమం వీలైతే 4 గంటలు కూడా తింటూ ఉంటారు కొంతమంది, ఏదో ఒకటి తింటారు అంటారు. 4 సార్లు వేసుకోండి పని లేకపోతే 3 సార్లు వేసుకోండి. 365 ఇంటూ 3 ఎంతమ్మా? ఎన్నిసార్లు మనకు దేవుడు పోషించారు? సంవత్సరం ఎన్ని జోళ్ళు మీకు దేవుడు ఇచ్చారు కాళ్ళకి? చెప్పండి అమ్మా. వరదల్లోంచి కాపాడారా లేదా? మరి కృతజ్ఞత పోవట్లేదమ్మా. చూసారండి, మన మాటల్లో క్రైస్తవ్యం అంటే మాటలతో చెప్పేది కాదు, చేతలతో చేసి చూపించేది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ లక్ష్మి గారు ఆవిడ ఆ మాటలుగానే నాకు చాలా దుఃఖం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం వెళ్ళక ముందే ఈ సంవత్సరం చేసిన మేళ్ళు నేను దేవునికి సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలి. డాడీ గారు మీరు కోటం పెట్టాలి. అప్పుడు బిజీ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. సంవత్సరం చివరిలో 40 రోజులు పసుపురాలి. ఆయన కానీ తప్పనిసరిగా ఎవరికైనా అప్పగించి ఫాస్టింగ్ ప్రేయర్ నువ్వు వస్తావమ్మా, కూటం పెడదాం. ఆవిడ ఆశ ఏంటంటే ఈ సంవత్సరం వెళ్ళక ముందే దేవుడు నా కుటుంబంలో నా బిడ్డ విషయం చేసిన మేళ్ళు నేను కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. 139వ కీర్తనలో 12, 13, 14 చదవం. 12, 13, 14 ఒకసారి. 139వ కీర్తన. చీకటి అయినను నీకు చీకటి 139వ కీర్తనమ్మా. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె అమ్మా. నీకు వెలుగుగా 139, 130. దేవా, నీవు నన్ను తల్లి గర్భంలో రూపించిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును. చదువు. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి, నా అంతరింద్రియములను అది ఎన్నో వచ్చిన అమ్మది? 13. కరెక్ట్. ఓకే. నీవే కలుగు చేసింది. అందరు చెప్పండి అమ్మా. మమ్మీ గారు చదువుతుంటే యేసయ్యా నా అంతరేంద్రియములు. సరే, అంతరేంద్రియములు అంటే ఏంటమ్మా? అంతరేంద్రియములు అంటే గుండె, ఊపిరితిత్తులు. చూసారండి, ఈ లోపల ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్. అంతరంగం అంటే ఇన్నర్ పార్ట్స్. ఇవన్నీ కూడా కలుగు చేసినటువంటి దేవుడు నీవు. చదువు అమ్మా. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరము, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క చూడండి ప్రియబిడ్డలారా, దావీదు మహారాజు స్తుతి కూడా పెట్టుకున్నాడు. రాజుగారి ఇంట్లో స్తుతి కోటం అనండి అందరు కూడా. స్తుతికోటం పెట్టి, నా తల్లి గర్భంలో ఉండగా నన్ను ఇంత మంచి అవయవాలతో నా దేవుడు చేశారు, నాకు చక్కని రూపునిచ్చారు, నా కాళ్ళు చేతులు బాగా పనిచేసేట్లుగా దేవుడు చేశారు ఈ సంవత్సరం అంతా కూడా. అమ్మ, ఈ సంవత్సరంలో లెక్కలు చూసుకుంటే అనేక మంది లెక్కలు ముగించుకుని వెళ్ళిపోయారు. చాలామంది అంటే ఈ లోకాల నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో గొప్పవాళ్ళు, బలవంతులు, రకరకాల వ్యక్తులు. మరి మనం సజీవంగా ఉన్నామంటే ఎంత కృతజ్ఞత చెల్లించాలి. అంత్యకాలంలో, అంత్య దినాల్లో కృతజ్ఞత లేనటువంటి వారు ఉంటారంట. అలా ఉండకూడదు. మనం ప్రతి పరిస్థితుల్లో కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి పరిస్థితుల్లో కృతజ్ఞతలు చెల్లించాలి. చూడండి, 44వ కీర్తన 8వ వచనం కూడా చదువుదాం. 2:21 దగ్గర 2:25. 44వ కీర్తన 8వ వచనం చదువుదాం. దినమెల్లా మళ్ళీ కంటిన్యూ చదువు. దినమెల్లా
దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఎప్పుడమ్మా? నిత్యము. దినమెల్లా, 2 మాటలు చెప్పండి. దినమెల్లా నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేమంటే ఈ కోరా కుమారుడు రాసినాడు. కుమారుడు అంటే వాళ్ళు కోరా కుమారుడు రాశారు కీర్తన. దినమెల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దినమెల్లా నీ అందు అతిశయపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11 నెలలు క్షేమించినటువంటి దేవుడు, మనం బ్రతికించినటువంటి దేవుడు, మనకు సమస్తం ఇచ్చినటువంటి దేవుడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య యాత్రలో, అరణ్య మార్గంలో దేవుడు నడిపించినప్పుడు చూసారండి, వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాకోకుండా పరలోకం నుంచి, ఆకాశం నుంచి మన్నాను కురిపించి వాళ్ళకి ఆహారం పెట్టినటువంటి దేవుడు 40 సంవత్సరాలు. ఇంకా గొప్ప మాటలు ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు మోషే ద్వారా దేవుడు, ఇదిగో మిమ్మల్ని పక్షి తన రెక్కల మీద తన పిల్లలను మోసినట్లుగా నేను మోసాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి 40 సంవత్సరాల్లో కూడా వాళ్ళకు పాదాలకు వేస్తున్న జోళ్ళు ఎరిగిపోలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చూసారండి, మాసిపోలేదంట. వస్త్రాలు కూడా మాసిపోలేదంట. అయితే 107, 108 ఆ కీర్తన ఏముంటుందంటే, వారు దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయారు, కృతజ్ఞత లేని వారికి జీవించారంట. ఈ కీర్తనకాడు 77వ కీర్తనలో ఈ మాట మనం చదువుతున్నాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగించిన ఆశ్చర్య కార్యములు నేను మనసునకు తెచ్చుకోను. ప్రతి ఒక్కరు మనసునకు తెచ్చుకోవాలి. మనసునకు తెచ్చుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఎన్ని మేలు చేశారు. గుర్తుపెట్టుకోవడం, నేను గుర్తుపెట్టుకున్నానా అని చెప్పడం కాదు. సేవకురాలను పిలిపించి, ఆత్మీయులు గారిని పిలిపించి స్తుతికోవడానికి పెట్టుకోవాలి. ఈ సంవత్సరం ఎళ్ళక ముందే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చూడడం ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చదువు. మొదటి వచనం చదువుదాం ఒకసారి. దుర్దినములు రాకముందే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకు, సూర్య చంద్ర నక్షత్రములకును, చీకటి తేజస్సునకును, చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే ఈ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. స్మరణ, అదే మాట ఇక్కడ స్మరణం అని ఉంది. కీర్తనకాడు ఏమన్నాడమ్మా 77వ కీర్తనలో, నీ పూర్వము జరిగించిన కార్యములు, క్రియలు నేను మనసునకు తెచ్చుకుంటున్నాను. ఐ రిమెంబర్ ద గాడ్స్ వర్క్స్. కృతజ్ఞత లేనటువంటి వారు ఉండకూడదు. ఈ సంవత్సరం వెళ్ళక ముందే నా ఇంట్లో నేను స్తుతిపోవటం పెట్టుకోవాలి. మా సేవకులను పిలిపించి స్తుతిపోవడం, ప్రార్థన పోట పెట్టుకుని సమాజం ఎదుట నేను సాక్ష్యం చెప్పాలి. ఈ 2024లో సాక్ష్యం చెప్పకపోతే 2025 ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుందమ్మా? ఎవరి దగ్గర ఒక 100 రూపాయలు ఎవరన్నా మనకి ఇచ్చారనుకోండి, ఆ 100 రూపాయలు తీసేసుకుని ఆ కనపడినప్పుడు కూడా ముఖం చాటేసుకుని తిరుగుతూ ఉంటే, ఈసారి అడుగు నీకు ఇస్తానేమో అంటాడు ఆ ఇచ్చినవాడు. సాధారణంగా ఎవడన్నా 100 రూపాయలు ఇస్తే మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాము. థ్యాంక్ యూ సార్, మీరు ఆ రోజు 100 రూపాయలు ఇచ్చారు. మరి మనుషుడికి అలా చెప్తుండే దేవుడికి ఎందుకు చెప్పము మనం? అక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటాడమ్మా? ప్రసంగి అంటే సొలొమోను అన్నమాట. ప్రీచర్ ఏమంటాడమ్మా? దుర్దినములు రాకముందే. ఇప్పుడు ఎందుకు కాళ్ళు చేతులు బాగున్నాయి? స్తుతి కొట్టినప్పుడు పెట్టుకుంటారంటే, ఏ కాలు లాగినప్పుడు, మరం లాగినప్పుడు, కుడి చేయి నొప్పి వచ్చినప్పుడు, అమ్మో స్తుతి కోటం పెట్టుకున్నా కుడి చేయి లాగేస్తుంటాయి. అప్పుడు గుర్తుకొస్తాయి, అప్పుడు కాదు.
ఆరోగ్యం బాగుండగానే, దేవునికి స్తోత్రం, అన్నీ బాగుండగానే, దుర్దినం రాకముందే, చీకటి కమ్మకముందే, అబ్బా ఇక లాభం లేదు నాయన, ఈ సమాజంలో చాలా కష్టాలు ఎదురైపోయి అని చెప్పకముందే, వీటి ఎన్నో సంతోషం లేదు అని చెప్పకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము. ఈ బాల్య దినం అందే అని తెలుగులో ఉంది, తెలుగు తర్జుమా కరెక్ట్గా లేదు చెప్తున్నా. తెలుగులో ఏముందమ్మా? నీ బాల్య దినం అందే కదమ్మా. కానీ ఇంగ్లీష్లో ఇన్ యువర్ యూత్ అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడే అని, యవనస్తుడిగా ఉన్నప్పుడే అర్థం కాదు, నువ్వు బలం కలిగి ఉన్నప్పుడే అని అర్థం. అసలు దేవుడికి స్తోత్రం కలుగుతుంది. స్తుతి కోటాలు ఎప్పుడంటే ఏదో ఒకటి జరిగిపోతే అమ్మ దేవుడు తప్పించారు, ఆ భయంకరమైన పరిస్థితులు దేవుడు తప్పించారు, అప్పుడు స్తుతి కోటం పెడతాం. అలాంటి పరిస్థితులు రాకముందు పక్కనలో చెప్పండి, అలాంటి పరిస్థితులు రాకముందు స్తుతి కోటం పెట్టుకోవాలి. ఒకరు చెప్పండి, మెసంలో చెప్పండి, హృదయంలో చెప్పండి. అమ్మ సిస్టర్ అలాంటి పరిస్థితి రాకముందు స్తుతి కోటం పెట్టుకోవాలని సలవుతో చెప్పండి. అమ్మ వెనకాల పెంచి లాస్ట్ బెంచ్ వాళ్ళు చెప్పండి, అలాంటి పరిస్థితులు రాకముందు స్తుతి కోటం పెట్టుకోవాలి. మన మాట ప్రసంగి చెప్పాడు, సులభమని చెప్పాడు. అయితే సులభమని హెచ్చరిక చేస్తున్నాడు, ఇన్ యువర్ యూత్, ఇంగ్లీష్లో చక్కని మాట. బాల్యదినంలో చిన్నప్పుడైనా కాదు, ఏంటి బాల్యదినంలో అనుకున్నాను ఇంగ్లీష్ బైబుల్ తిరగేస్తే దానిలో ఇన్ యువర్ యూత్ అంటే నీకు బలం ఉండగానే స్తుతి కోటం పెట్టుకో. అలాంటి పరిస్థితి రాకముందే, వచ్చినాక పెట్టుకోవడం కాదు, కష్టం వచ్చిన తర్వాత పెట్టుకోవడం కాదు, నష్టం జరిగినాక పెట్టుకోవడం కాదు. ఆటో నుంచి పడిపోయిందండి, కోటం పెట్టుకోవాలనుకుంటున్నాను, ఆటో నుంచి మనం పడిపోయిందమ్మా, అమ్మా అమ్మా చూడమ్మా మన ఆటో నుంచి పడిపోయిందండి, దేవుడికి ఆ పరిస్థితి కోటం పెట్టుకుంటాను అన్నప్పుడు. ఏమ్మా 300 ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయేమో మనకి, ఎన్ని రోజులు ఉన్నాయమ్మా? ఇవాళ 17, డిసెంబర్ 17, 13 రోజులు. దేవుడికి స్తోత్రం. ఈ 13 రోజులు స్తుతి కోటం పెట్టుకుంటే దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డ 24 సంవత్సరాలు వెళ్ళకముందు నేను చేసిన బిడ్డలు గుర్తు చేసుకోండి. మనకు తినడానికి ఎవరిచ్చారమ్మా? ఉండడానికి ఎవరిచ్చారు? ఏదైనా మనం కట్టుకోవటం ప్రతిదీ కూడా ఎవరిచ్చారు? ఆయన ఇచ్చిందే కదా. మరి ఇచ్చింది ఆయనకు స్తుతి చేయలేకపోతే ఎలాగా? నిజంగా నాకు మనసులో ఆలోచన వచ్చింది, రాత్రి అంత గొప్ప కార్యం, దైవికమైన కార్యం ఆ స్థలంలో జరిగింది. స్తుతి కోటాన్ని పెట్టుకుని స్తుతిస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ మమ్మీ గారికి చెప్పాలి, మీ మమ్మీ గారికి నేను మా మాట చెప్పాలి. మా మమ్మీ గారు వచ్చి ఈరోజు స్తుతి కోటం పెట్టాలి అనుకుంటున్నాను డాడీ గారు. నా ప్రోగ్రాం చాలా గృహాలకు వెళ్ళి తెలియచేటికి రమ్మంటే అది ప్రోగ్రాం. దేవుడు అన్ని తప్పించేసాడు, మీ దగ్గర ఈ టైంలోనే తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆఖరికి ఒక మాట చెప్పండి, చెయ్యి పట్టుకోండి, పక్కన చెయ్యండి. కాళ్ళు చేతులు బాగుండగానే స్తుతి కోటం పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ బాగుండగానే స్తుతి కోటం పెట్టుకోవాలి. ఆ అమ్మగారు కుర్చీ మీద అమ్మగారు కూడా చెప్పండి, స్తుతి కోటం పెట్టుకోవాలి. షుగర్ ఎక్కువ అవ్వకముందు స్తుతి కోటం పెట్టుకోవాలండి. బీపీ ఎక్కువ అవ్వకముందు, బీపీ రైజ్ అవ్వకముందు స్తుతి కోటం పెట్టుకోవాలని చెప్పండి. ఆమేన్. అసలు నిజంగా విజయవాడ ప్రజలు ఆ వరదల్లో ఎంత కాపాడారో దేవుడు. ఏం ఆ మేలులు ఏమైపోయాయమ్మా ఆ దేవుడు తీసుకుంటారు. స్తుతి కోటం అంటే ఈజీగా తీసుకుంటున్నాం. మేము ఒకసారి ఒక సంవత్సరం ఇలా చెప్పి, మేము మీ పేర్లన్నీ ఫలానా రోజు ప్రతిరోజు సాయంత్రం స్తుతి కోటం పెడతాం. ఇక వాళ్ళని అడిగితే ఎవరికాళ్ళు ఇప్పుడు చెప్పమంటే బాగా చెప్పారు, గాడి చేతులు బాగా స్తుతి కోటం పెట్టుకొని చెప్తారు, కానీ స్తుతి కోటం ఎవరు పెట్టుకుంటారు రేపటి ఇప్పుడు ఎవరు చెప్పరు మీరు. అందుకని ఇంత జ్ఞానవంతులు అని నేను తెలుసుకుని, చూసారండి, మహాజ్ఞాని అయినటువంటి దేవుడు ఆలోచించాడు. చూసారండి, పలానా రోజు పలానా సిస్టర్ ఇంటి దగ్గర స్తుతి కోటం, పలానా రోజు పలానా సిస్టర్ ఇంటి దగ్గర స్తుతి కోటం అని ఒక స్టేట్మెంట్, ఒక లిస్ట్ తయారు చేసి చదివేసాం. మీరు ఏం చేయొద్దు. సంఘము దైవ సేవకులు వచ్చి మీ కొరకు దేవుడు చేసిన మేలు మీరు సాక్ష్యం చెప్పండి, మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాం. చాలామంది స్తుతి కోటం అంటే స్తుతి కోటం కానీ ఏమన్నా పెట్టాలేమో, ప్యాకెట్లు ఇవ్వాలేమో, అది దేవుడు మీకు ఇస్తే చేసుకోవచ్చు. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. స్తుతి కోటం అనేది అది ఇస్తేనే అని కాదు. చూసారండి,
మీ స్థుతి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఆ లిస్ట్ వేసి తయారు చేసి ప్రార్థన అందరి పేర్లు చర్చలు చదివేసేటప్పటికి అందరూ ఎక్కడెక్కడ సిద్ధపడిపోయారు అన్నమాట. మీరేం పెట్టద్దు, మేము అందరం వస్తాం, వచ్చి ప్రార్థన చేస్తాం, మీరు సాక్షులు చెప్తారు, మేము ప్రార్థన చేస్తాం, దేవునికి మహిమ కలుగుద్ది అని చెప్పేసి వచ్చేసాం. అయితే ఆయన ఊరుకోలా, ఏదో ఒకటి పాపం ఆడుకున్నది, ఏదో ఒకటి చేస్తారు, ఎందుకంటే అది సంఘానికి చేస్తే ఆశీర్వాదం కాబట్టి ఆఖరిగా మరోసారి 1 2 3 అంటాను చెప్పండి. ఇప్పుడు పక్కన వాళ్ళ మీద చేసి ఎప్పుడు స్థుతి కొట్టు పెట్టుకోవాలి చెప్పండి. చెప్పలేదు. క్రిస్మస్ కి నూతన వస్త్రాలు రాకముందే చెప్పండి. తర్వాత ఏం చెప్పలేదు, స్థుతి కొట్టు పెట్టుకోవాలి. ఏదో మీరు కంప్యూటర్స్ అమ్మ రోబోనా. మీ గుడ్ న్యూస్ అమ్మా, మీ గుడ్ న్యూస్ చెప్పమంటారా? నేను మొన్నప్పుడు పేపర్లో అక్కడ చూశాను, ఇల్లు ఊడ్చే మిషన్ వచ్చిందంట. ఆ మిషన్ కొనుక్కున్నారనుకోండి, ఇల్లు ఊడ్చే పని లేదు. ఆ మిషన్ స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ మా పాప వాళ్ళ ఇంటి దగ్గర హైదరాబాద్లో ఉంది. ఏటా మీద అంటే స్విచ్ ఆన్ చేస్తే డాడీ ఇల్లు ఊడ్చేస్తా, శుభ్రం చేసేస్తా అంటాం. బాబు పక్కన చెప్పండి, గుడ్ న్యూస్ అని చెప్పండి. గుడ్ న్యూస్, ఇల్లు కూడా అవసరం లేదని చెప్పండి. తర్వాత కలాపు కొట్టి మిషన్ కూడా అవుతుంది. ఏ మిషన్? కలాపు కొట్టి, కలాపే వేస్తారా? టౌన్లో లేరేమో, పల్లెటూరులో లేస్తారు, కలాపే వేస్తారు కదా ఈ బాగా గురించి. కాబట్టి లిస్ట్ వేయమంటారా, స్థుతి కొట్టాలు పెట్టుకుంటారా? మీ మమ్మీ గారు చెప్తాను, ఏమ్మా లిస్ట్ వేయమంటారా, పేర్లు మీరు లిస్ట్ వేసుకుంటారా, స్థుతి కొట్టం పెట్టమంటారా? మీరే నిర్ణయించుకోండి. దేవుడి వాక్యం దీవించి ప్రతి బిడ్డను ఆశీర్వదించును గాక. ఆమేన్.